వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు. ఈ శనగపప్పు బియ్యము ఒక 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకోండి. ఈ శనగపప్పు ఒక 1 అవర్ నానడం వల్ల బాగా నానుతుందండి. నాని మనకు తొందరగా ఉడుకుతుంది. ఇలా నానబెట్టి పెట్టుకోండి. నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, షుగర్ 1 కప్పు, పాలు 2 కప్పులు, కిస్మిస్ ఎండు ద్రాక్ష 1 టేబుల్ స్పూన్, కాజు 1 టేబుల్ స్పూన్ అంటే జీడిపప్పు, ఇలాచి ఒక 4-5 ఇలాచి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ముందు మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఈ జీడిపప్పు కొంచెం వేగింది కదా, ఇలా వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఎండు ద్రాక్ష వేసుకోవాలి. కిస్మిస్ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. దీంట్లో బాదం కూడా వేసుకోవచ్చండి. మీకు ఇష్టమైతే బాదం పప్పుల్ని సన్నగా తరిగి ఇలా నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ బాదం పప్పులు వేయడం లేదు. కిస్మిస్ కూడా వేయించుకున్నాం కదా, దీన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాణలో ఈ శనగపప్పు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యం ఈ 2 వేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే దీంట్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. చాలామంది పెసరపప్పుతోనే చేసుకుంటారు. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో అంటే 1 కప్పు వేసుకున్నాం కాబట్టి మనకి ఒక 3 కప్పులు వాటర్ కానీ లేదా పాలు కానీ వేసుకోవాలండి. అంటే పాలు వాటర్ 2 ఈక్వల్గా తీసుకోవాలి. దీంట్లోనే పాలు పోసుకోవాలి. ఇవి పచ్చి పాలే అండి, ఎందుకంటే మనకి దీంట్లోనే బాగా కాగుతాయి కాబట్టి ఈ పాలు కూడా పోసుకొని, పాలు పోసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకి పొంగలి. ఇలా పాలు వాటరు 2 కలిపి ఒక 3 కప్పుల దాకా తీసుకోండి. ఇంకొంచెం మీకు రైస్ కొంచెం మెత్తగా కావాలి అంటే ఇంకొంచెం పాలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇలా ఒకసారి కలిపి బాగా మరగనివ్వాలి. అంటే మనకి రైసు శనగపప్పు 2 బాగా ఉడకాలండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి కొంచెం వారగా పెట్టండి మూత, ఎందుకంటే కొంచెం మనకి గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే పాలు పొంగుతాయి కాబట్టి కొంచెం లైట్గా ఇలా పెట్టేసి ఉడకనివ్వండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకున్నారంటే మనకి రైసు ఈ శనగపప్పు బాగా ఉడికిపోతుందండి. మనకి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ ఉన్నారంటే బాగా చిక్కబడి మనకి రైస్ బాగా ఉడుకుతుంది. చూడండి, మనకి బాగా రైస్ ఈ శనగపప్పు 2 ఉడికిపోయాయి కదా. ఒకసారి ఉడికాయో లేదో చూసుకోండి. ఒకవేళ మీకు కానీ ఉడకనట్లయితే, అంటే ఒక్కొక్క బియ్యం కొంచెం తొందరగా ఉడుకుతాయి, కొన్ని బియ్యం కొంచెం లేట్గా ఉడుకుతాయండి. చూడండి, ఇలా ప్రెస్ చేసామంటే మనకి శనగపప్పు బాగా ఉడికిపోయింది కదా. ఈ బియ్యం కూడా ఇలా ప్రెస్ చేసామంటే చూడండి బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ నేను 1 కప్ వేస్తున్నానండి. మీకు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ వేసుకున్న తర్వాత మనకు కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది. కొంచెం సేపటికి చిక్కబడిపోతుందండి, ఎందుకంటే మనకి షుగర్ మొత్తం కరిగి కొంచెం చూడండి లిక్విడ్ లాగా వచ్చింది కదా. కొంచెం సేపటికి బాగా చిక్కబడిపోతుంది. ఇది ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చండి మీరు. ఈ రైసు ఈ శనగపప్పు 2 కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చిందాక విజిల్స్ రానిచ్చేసి దించి పాలు పోసి షుగర్ వేసి కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకుంటే అంటే ఇలా డైరెక్ట్గా మనం కుక్కర్లో వేయడం వల్ల కొంచెం బాగా మెత్తబడిపోయి రైస్ కొంచెం టేస్ట్ మారుతుందండి. ఇలా చేసుకుంటే
టేస్ట్ వేరే ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలామంది పెసరపప్పు వేసుకుంటారు, ఇక్కడ నేను పెసరపప్పు వేయలేదు. ఈ శనగపప్పు మనం తినేటప్పుడు కొంచెం పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. చూడండి మనకి ఇలా లిక్విడ్ లాగా వచ్చింది కదా, ఇది కొంచెం సేపటికి మనం తిప్పుతూ ఉన్నామంటే చిక్కబడిపోతుంది బాగా. చూడండి మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే థిక్నెస్ అంటే చిక్కగా వస్తుంది చూడండి. మీకు ఒకవేళ రైస్ కానీ శనగపప్పు కానీ ఉడకలేదు అనుకుంటే కొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోండి, సరిపోతుంది. అయ్యో ఉడకలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. చూడండి ఒక 4-5 నిమిషాలు ఇలా చక్కెర వేసిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉన్నారంటే చూడండి బాగా తిక్కుగా వచ్చేసింది మనకి. ఇది ఇంకా ఆరే కొద్దీ ఇంకా చిక్కగా అయిపోతుందండి, అంటే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేసుకుందాం. యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత లాస్ట్గా దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది కదా. చూడండి ఈ నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవచ్చో ఒకసారి ప్రిపేర్ చేసి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తల్లి ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.